రైట్. ఇప్పుడు మీరు అధికారంలో లేరు కదా, యా సో మీరు ఇప్పటికి కూడా ఇంకా ప్రజల్లోనే తిరుగుతున్నారు అన్నట్టు మాకు మీ కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది కొంత మేరకు కలిసినప్పుడు. అంటే కొన్ని సందర్భాలలో అంటే మీరు ఇప్పటికి కూడా ఇంకా కార్యకర్తల్లోనే గ్రామ గ్రామానికి తిరగడం ఎందుకు? అంటే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా, ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి. ఇప్పుడు పార్టీ నా ప్రాణం, కేసీఆర్ గారి దైవం, ప్రజలే నా దేవుళ్ళని ఉన్నటువంటి వ్యక్తిని నేను. వచ్చినా ఓడినా నిరంతరం ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న 5 ఏళ్ళు కూడా నేను అసెంబ్లీ ఉంటే తప్ప హైదరాబాద్ పోలేదు నేను. సో నిత్యం ప్రజలనే ఉన్నా, ప్రజలతోనే ఉన్నా, ప్రజల కష్టాలలో కన్నీళ్లలో పాలు పంచుకున్నా, ప్రజలతో మమేకమైన. సో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత తెల్లారి నుంచి ప్రజలే మళ్ళీ నాకు బాధ్యత ఇస్తున్నారు. అన్న వరద కాలంలో నీళ్లు లేవు, మా పంటలు ఎండిపోతున్నాయి, మా కోసం కొట్లాడాలని. అన్న రైతు బంధు వస్తలేదన్నా, అన్న బోనస్ వస్తలేదన్నా, మా పంటలు ఎండిపోతున్నాయి అన్న అని ఈ విధంగా రైతులే వివిధ వర్గాలు నన్ను అడుగుతున్నాయి. ఎవరి దగ్గర పోతారో, ఎవరైతే పని చేస్తారో, ఎవరి మీద అయితే విశ్వాసం ఉంటుందో ప్రజలకు, వాళ్ళని అడుగుతారు. అట్లాగే నన్ను కూడా ప్రజలు అడుగుతున్నారు, రైతాంగం అడుగుతున్నారు, యూత్ అడుగుతున్నారు. కనుక నేను వాళ్ళ సమస్యల పట్ల మరి పని చేయాలనేటువంటి వారిని పదవి ఉంటేనే కాదు కదా.